నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఇంతో ముందు చెప్పినట్టు ప్రతి 100 మందిలో 40 మంది థైరాయిడ్‌తో బాధపడుతున్నట్టు కొన్ని నివేదికలు చెప్తున్నాయి. ఇంతగా థైరాయిడ్ ప్రాబ్లమ్ ఎందుకు పెరిగిపోతుంది అసలు? ఫస్ట్ థైరాయిడ్ అంటే ఏంటిదో మనం తెలుసుకుందాం అండి హరిత గారు. థైరాయిడ్ అంటే మనకు ఒక ఎండోక్రైన్ ఆర్గన్. అంటే మనకి ఇక్కడ గొంతు దగ్గర ముందు మనకు ఈసోఫేగస్ అంటే మన అన్నం తినే ట్యూబ్, గాలి పీల్చుకునే ట్యూబ్ ముంగట ఒక బటర్‌ఫ్లై షేప్‌లో ఎండోక్రైన్ ఆర్గన్ ఉంటుంది. దాని పని వచ్చేసి T3, T4 అనే ఒక 2 హార్మోన్స్ సెక్రీట్ చేయడం. అది బ్రెయిన్‌లో నుంచి TSH దాన్ని రెగ్యులేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే T3, T4 తగ్గిపోవడమో, లేపోతే T3, T4 ఎక్కువ కావడమో, సో ఈ అన్ని హార్మోన్స్ కరెక్ట్‌గా బ్యాలెన్స్‌గా ఉంటే బాడీ కరెక్ట్‌గా అన్ని ఫంక్షన్స్ కరెక్ట్‌గా అవుతాయి. కానీ ఎప్పుడైతే ఈ హార్మోన్స్ తక్కువ ప్రొడక్షన్ గానీ, ఎక్కువ ప్రొడక్షన్ గానీ అవుతే గనుక దాన్ని థైరాయిడ్ ప్రాబ్లమ్ అంటాం. సో థైరాయిడ్ ప్రాబ్లమ్స్‌లో హైపోథైరాయిడ్ అంటే తక్కువ ప్రొడక్షన్. ఈ T3, T4 తక్కువగా ప్రొడక్షన్ అయ్యి ఈ TSH లెవెల్స్ ఎక్కువ కావడం. అప్పుడు మనం హైపోథైరాయిడ్ అంటాం. హైపర్ థైరాయిడ్ అంటే T3, T4 ఎక్కువ కావడం, ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం వల్ల అది హైపర్ థైరాయిడ్ అంటాం. యూథైరాయిడ్ అంటే T3, T4, TSH అన్నీ నార్మల్ ఉంటాయి. అయినా కానీ అబ్నార్మల్ థైరాయిడ్ ఉండడం. అన్నిటికంటే లాస్ట్ థైరాయిడ్ క్యాన్సర్ అండి. సో థైరాయిడ్ క్యాన్సర్ అనేది వెరీ లెస్ ఇన్సిడెన్స్ ఉంటుంది. బట్ స్టిల్ ఎనీథింగ్ మనకు క్యాన్సర్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఏ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కానీ ఫస్ట్ మనం బ్లడ్ టెస్ట్ చేసుకోవడం, తర్వాత సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవడం, అందులో ఏమన్నా మనకు అబ్నార్మాలిటీస్ కనపడితే కనుక దాన్ని మనం FNAC కానీ ఏమన్నా చేసి థైరాయిడ్ క్యాన్సర్ని రూల్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ ఏమనుకుంటారు, నాకు హైపోథైరాయిడ్ ఉంది, నాకు హైపర్ థైరాయిడ్ ఉంది, లేదా నాకు వేరే ప్రాబ్లం ఉంది, నాకు నాడ్యూల్ ఉంది అనుకుంటారు. కానీ దాన్ని ఇప్పుడు మీరు మేవెన్‌కి స్పెషాలిటీ ఏంటంటే పేషెంట్ వస్తే కనుక ఫస్ట్ మనం బ్లడ్ టెస్ట్ చేపిస్తాం. T3, T4, TSH చేపిచ్చేసి దాని లెవెల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా చూస్తాం. సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి దానిలో ఏమన్నా లీజన్స్ ఉన్నాయా, ఆ లీజన్స్‌లో కూడా మనము థైరాయిడ్స్ క్లాసిఫికేషన్ అంటాం. సో మనకు కళ్ళల్లో కనపడేది, తర్వాత మనకు అల్ట్రాసౌండ్‌లో కనపడే దాన్ని బట్టి ఇది క్యాన్సర్ అవ్వొచ్చా, లేకపోతే ఇది క్యాన్సర్ కాదా? నాకు చిన్న డౌటు. థైరాయిడ్‌కి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే క్యాన్సర్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? కరెక్టే అండి. ఇప్పుడు ఏదైనా మనము డిజీజ్‌ని మనము కరెక్ట్‌గా ఇనిషియల్ స్టేజ్‌లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే బావుంటుంది. అలా ఇనిషియల్ స్టేజెస్‌లో ట్రీట్మెంట్ తీసుకోకుండా దాన్ని నెగ్లెక్ట్ చేసేసి ఇంకా దాన్ని పెరగనిస్తే గనుక ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ క్యాన్సర్. థైరాయిడ్ ఉన్నవాళ్ళు రెగ్యులర్‌గా మెడిసిన్ వాడుతూ ఉంటారు. ప్రతిరోజు మార్నింగ్ లేవగానే వేసుకుంటారు. ఖచ్చితంగా డైలీ అలా రెగ్యులర్‌గా వాడుతూనే ఉండాలా ఎప్పటికి? అదే అండి. ఇప్పుడు వాళ్ళ బ్లడ్ టెస్ట్ మనం చేస్తాం. T3, T4, TSH చేసినప్పుడు మనకు T3, T4 తక్కువ ఉందనుకోండి. సో దానికి మనము సప్లిమెంట్ ఇస్తాం. సో సప్లిమెంట్ ఇచ్చినప్పుడు ఆ బాడీకి కావాల్సిన ఆ హార్మోన్స్‌ని మనం సప్లిమెంట్ ఇస్తాం కాబట్టి రెగ్యులర్‌గా తీసుకోవాల్సొస్తుంది. అలానే ఎక్కువగా ఉందనుకోండి, సో దాన్ని తక్కువ చేయడానికి మళ్ళీ మనం మెడిసిన్స్ ఇస్తాం. అదే యూథైరాయిడ్ అనుకోండి. యూథైరాయిడ్ అంటే మనకు T3, T4, TSH లెవెల్స్ నార్మల్‌గా ఉంటాయి. వాళ్ళకి మెడిసిన్స్ ఏం అవసరం లేదు. సో అకార్డింగ్ టు దేర్ బ్లడ్ లెవెల్స్ మనం దానికి తక్కువ చేయాలా, ఎక్కువ చేయాలా అనేది మనం టాబ్లెట్స్ ఇస్తూ ఉంటాం. అసలు థైరాయిడ్ రావడానికి జనరల్‌గా ఎలాంటి కారణాలు ఎక్కువగా చూస్తున్నారు? దానికి ఏవి స్పెసిఫిక్ రీజన్ లేదండి. మనము కంజనైటల్ కూడా అనలేము. మన బాడీ టైప్ పట్టేసి, మన ఎక్సర్సైజ్ చేస్తున్నామా, ఒబెసిటీ ఉందా, సో ఇవన్నీ ఆల్ క్యారెక్టర్స్ కలిపి మనకు ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. బట్ ఈ స్పెసిఫిక్ ఇది చేసినందుకే ఇది వస్తుంది అని మాత్రం ఏది మనం చెప్పలేము. సో మనకు థైరాయిడ్ ఎందుకొచ్చింది అంటే దానికి ఒక కరెక్ట్‌గా ఆన్సర్ అనేది మనకు లేదమ్మా. చాలామంది చెప్తుంటే విన్నాను. నాకు థైరాయిడ్ ఉంది. నేను లావు పెరుగుతున్నాను. థైరాయిడ్ వల్ల అంటే ఫుడ్ తిన్నది సరిగ్గా డైజెస్ట్ అవ్వట్లేదు అంటారు. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఉందమ్మా. చాలా ఉంది. ఎందుకంటే మన థైరాయిడ్ హార్మోన్స్ ఇప్పుడే మాట్లాడుకున్నాం గదా! ఆ హార్మోన్స్ వల్ల డైజెషన్, మన హెయిర్ గ్రోత్, మన హార్ట్ రేట్ ఇలా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే T3, T4 తక్కువ ఉంటుందో ఆటోమేటిక్‌గా ఈ BMR అంటే బేసిక్ మెటబాలిక్ రేట్ తగ్గిపోతుంది. సో తగ్గిపోయినప్పుడు మనం తిన్న ఆహారాన్ని మనం జీర్ణం చేసుకునే శక్తి తగ్గిపోతుంది. అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్‌గా ఫ్యాట్‌గా కన్వర్ట్ అవ్వడము, బాడీ వెయిట్ ఇంక్రీజ్ కావడము, BMI ఇంక్రీజ్ కావడం ఇలాంటివి ఉంటాయి. సో అందుకని థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ ఎప్పుడైనా వాళ్ళకి టాబ్లెట్స్ అవసరం ఉంటే గనక డాక్టర్‌కి చెప్పకుండా ఆపేయడం, లేదా వాళ్ళంతట వాళ్ళే ఇంక్రీజ్ చేసుకోవడం, వాళ్ళంతట వాళ్ళే డిక్రీజ్ చేసుకోవడం చేయకూడదమ్మా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ థైరాయిడ్. వేరే మెటబాలిక్ రేట్ చాలా అవి మెయింటైన్ చేస్తాయి కాబట్టి
వాళ్ళు దాన్ని మీదికి కిందికి చేసినప్పుడు వేరే అన్ని ఎఫెక్ట్ అవుతాయి. హెయిర్ లాస్ అవ్వడం, ఇండైజెషన్ రావడము, లూజ్ మోషన్స్ రావడం ఇట్లాంటివి చాలా అవుతాయి. సో కంపల్సరీగా వాళ్ళ T3, T4, TSHని మానిటర్ చేసుకుంటూ ఆ టాబ్లెట్స్ని మనము ఎక్కువనా తక్కువనా అనేది ఇచ్చుకుంటూ వెళ్ళాలి. జనరల్‌గా థైరాయిడ్‌కు సంబంధించి ఎలాంటి సింప్టమ్స్ కనిపించినప్పుడు మీలాంటి డాక్టర్ దగ్గరికి ఖచ్చితంగా రావాలి? ఎక్సెసివ్ స్వెట్టింగ్ అంటారు. అంటే పామ్‌లో ఎక్సెసివ్ స్వెట్టింగ్ రావడం, ఇండైజెషన్ రావడం, మనం ఎంత తక్కువ తిన్నా గానీ బరువు ఎక్కువ పోవడం, తర్వాత ఎంట్రుకలు ఊసిపోవడము. సో, ఇట్లాంటి ఏవన్నా సింప్టమ్స్ చూస్తే గనక మనం T3, T4, TSH లెవెల్స్ చూసుకోవాలి ఒకటి. తర్వాత సింపుల్‌గా అల్ట్రాసౌండ్ చెప్పాను నేను. సింపుల్‌గా అల్ట్రాసౌండ్ చేస్తే మనకు లీజన్స్ ఏమన్నా ఉన్నాయా? థైరాయిడ్ లీజన్స్ ఏమన్నా ఉన్నాయా? అనేది చూసుకోవచ్చు. సో, దీన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తామండి. వన్స్ థైరాయిడ్ బాడీలో వస్తే, థైరాయిడ్ ప్రాబ్లమ్ వస్తే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి అంటారు. ఇప్పుడేమన్నా లేటెస్ట్‌గా దానికేమన్నా సొల్యూషన్ దొరికిందా? ఉందా మావెన్‌లో? మనకు మావెన్‌లో చేసే ట్రీట్మెంట్ ఏంటంటే అండి, యూథైరాయిడ్ అంటే T3, T4, TSH లెవెల్స్ నార్మల్ ఉండి కూడా థైరాయిడ్‌లో నాడ్యూల్స్ వస్తాయి. సో, ఈ నాడ్యూల్స్ అనేది మనకు బినైన్ కావచ్చు, మాలిగ్నెంట్ కావచ్చు. సో, మీకు క్లియర్‌గా చెప్పాను మన థైరాయిడ్ క్లాసిఫికేషన్. సో, మనం అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఈ లీజన్స్‌ని మనం అల్ట్రాసౌండ్ చేసి ఇది నార్మల్ కావచ్చు, ఇది అబ్నార్మల్ కావచ్చు. సో, T2, T3 అలా లెవెల్ పోయినప్పుడు అబ్నార్మల్ అంటే క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, అట్లాంటి లీజన్స్‌కి కంపల్సరీ అల్ట్రాసౌండ్‌లో మనము ఎఫ్ఎన్ఏసీ చేస్తాం. ఫైన్ నీడిల్ యాస్పిరేషన్ అంటే ఒక చిన్న సన్న సూది పెట్టేసి లోపటికెళ్ళి అక్కడ నుంచి శాంపుల్ తీసి టెస్టింగ్ చేస్తాం. ఆ టెస్టింగ్ చేసినప్పుడు మనకు క్లియర్ అయిపోతుంది. ఇది బినైన్ అంటే మనకు క్యాన్సర్ కాదు. ఇది క్యాన్సరే. అంటే సో, థైరాయిడ్ ఉన్న ప్రతి ఒక్కరి టెస్ట్ చేసుకోవాలి అంటారా మీరు? థైరాయిడ్ లీజన్స్ ఉన్న కంపల్సరీ చేసుకోవాలండి. అండ్ థైరాయిడ్ హైపోథైరాయిడ్ గానీ, హైపర్ థైరాయిడ్ గానీ ఉన్న పేషెంట్స్ కూడా రెగ్యులర్‌గా అల్ట్రాసౌండ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి లీజన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. సో, అట్‌లీస్ట్ వన్స్ ఇన్ ఎ ఇయర్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ ఇయర్ వాళ్ళు కంపల్సరీ చేసుకోవాలి. అంటే అంటే వన్స్ ఇన్ 2 ఇయర్స్ కన్నా ఒకసారి చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఈ లీజన్స్ ఏమన్నా పెరుగుతున్నాయా? ఏమన్నా మార్ఫలాజికల్ చేంజ్ అవుతుందా? కాల్సిఫికేషన్స్ వస్తున్నాయా? ఇట్లా చాలా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఈ క్యారెక్టరిస్టిక్స్‌ని చూడాలి అంటే మనం నుంచి ఓన్లీ స్వెల్లింగ్ కనపడుతుండొచ్చు. మీరు చాలా మంది పేషెంట్ చూసుంటారు. ఇక్కడ అవును. గొంతు దగ్గర స్వెల్లింగ్ ఉంటుంది. ఏందమ్మా అంటే థైరాయిడ్ ఉందండి మాకు, థైరాయిడ్ వల్ల అవుతుంది అని అంటారు. బట్ ఆ పేషెంట్స్ కంపల్సరీ అల్ట్రాసౌండ్ చేసుకోవాలి. అందులో ఏమన్నా లీజన్స్ ఉంటే దానికి ఎఫ్ఎన్ఏసీ కంపల్సరీ రెగ్యులర్‌గా చేసుకోవాలి. తర్వాత ఆ మందులు కరెక్ట్‌గా తీసుకుంటున్నారా లేదా? T3, T4 లెవెల్స్ పట్టి వాళ్ళ మందుల్ని టైట్రేట్ చేస్తారు. ఎక్కువ చేయడము 100 ఎంసీజీ, 50 ఎంసీజీ అలా పైకి కిందికి చేస్తూ ఉంటారు. అది కంపల్సరీ మానిటరింగ్ అనేది రెగ్యులర్‌గా కావాలి. నేను ఎప్పుడో సంవత్సరం కింద ఒకసారి డాక్టర్‌ని కలిసాను. ఆ 2 సంవత్సరాల నుంచి అదే మందులు వాడుతున్నాను అంటే కుదరదమ్మా. అది కరెక్ట్ కాదు. థైరాయిడ్‌ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ కనిపిస్తాయి? అదే ఇప్పుడే మాట్లాడుకున్నాం. సో, థైరాయిడ్‌లో లీజన్స్ రావచ్చు. ఆ లీజన్స్ పెరిగిన కొద్దికి ఏమవుతుంది అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఇట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మనకు ఊపిరి తీసుకునే పైప్, అన్నం తినే పైప్ ముంగట ఉంటుందది. సో, ఎప్పుడైతే ఆ సైజ్ పెరిగిపోయిందో దానిది థైరాయిడ్ ఇట్ విల్ కంప్రెస్ దట్. మనకు ఆ విండ్ పైప్‌ని మనం దీన్ని అన్నం తినే పైప్‌ని రెండుని కంప్రెస్ చేసినప్పుడు మాటలు రావచ్చు. లేదా మింగేటప్పుడు మనకు ఇక్కడ ఏదో అతుకుతున్నట్టు, కష్టమవుతున్నట్టు. అది ఎక్స్‌ట్రీమ్ అంటే ఆ స్టేజ్ దాకా వెళ్ళకూడదు. మనం అక్కడి దాకా వెళ్ళాక నేనొచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటా అంటే ఇట్స్ నాట్ గుడ్. థైరాయిడ్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాలి. సరైనటువంటి ట్రీట్మెంట్ Yes. తీసుకోవాలి అంటున్నారు. అంతేనా? స్కాన్ చేసుకోవాలి. రెగ్యులర్‌గా స్కాన్ చేసుకోవాలి. వాళ్ళకి ఇక్కడ ఏమన్నా స్వెల్లింగ్ లాగా కనపడితే గనుక ఇమ్మీడియేట్‌గా వచ్చి ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకొని అందులో ఏమన్నా లీజన్స్ ఉన్నాయా చూసుకోవాలి. మనం మేవెన్‌లో చేసేది ఏంటిదంటే మీకు ఇప్పుడు నెక్‌లో స్వెల్లింగ్ అనేది మనకు ఎక్కడ బయటికి పోయినా కనపడుతుంటుంది. కనపడ్డప్పుడు ఎవరైనా అడుగుతారు. ఏమైంది? మీకు ఎందుకొచ్చింది స్వెల్లింగ్ అని అడుగుతారు. సో, ఆ బాధపడలేక మనకు యంగ్ ఫీమేల్స్‌లో ఈ మధ్య చాలా ఎక్కువ కనపడుతుంది థైరాయిడ్ ప్రాబ్లమ్. అవును. సో, వాళ్ళకి పెళ్లి కాకముందుకు లేదా మేల్స్ కానియండి పెళ్లి కాకుండా అది ఆపరేషన్ చేపించుకోవాలి అంటే ఇంత పెద్ద లైన్ అవుతుంది ఇక్కడ. సో, అంత పెద్ద లైన్ పెట్టుకొని మనం బయటికెళ్తే ప్రతి ఒక్కరు ఎందుకు థైరాయిడ్ క్యాన్సర్ ఉందా? మీకేమైంది? ఎంత పెద్ద ఆపరేషన్ ఏమైంది? అని అందరూ అడుగుతారు. సో, అలా ఆపరేషన్ లేకుండా మేవెన్ ద్వారా మినిమల్లీ ఇన్వేసివ్ ట్రీట్మెంట్. ఇంటర్వెన్షన్ రేడియాలజీ అంటే ప్రతి ఒక్క ట్రీట్మెంట్ మనం సన్న సూది ద్వారా మొత్తం చేస్తాం. సేమ్ వే మనకు థైరాయిడ్‌కి కూడా యూథైరాయిడ్‌లో ఎప్పుడైతే నాడ్యూల్స్ ఉన్నాయో జనరల్లీ డాక్టర్ ఏం చేస్తారు? ఆపరేషన్ చేసి తీసేస్తా అంటారు. ఆపరేషన్ తీసేసినప్పుడు నార్మల్ థైరాయిడ్‌ని కూడా తీసేస్తారు. లీజన్స్‌నే కాకుండా హెమీథైరాయిడెక్టమీ అంటే
రైట్ సైడ్లో లీజన్ ఉంటే రైట్ సైడ్ థైరాయిడ్ తీసేయడం, లెఫ్ట్ సైడ్ థైరాయిడ్ నాడ్యూల్స్ ఉంటే లెఫ్ట్ సైడ్ థైరాయిడ్ తీసేయడం, పెద్ద మార్క్ రావడం, ఇవన్నీ ఏమీ లేకుండా ఒక సన్న సూది ద్వారా 1 to 2 hours లోపట అయిపోయే ట్రీట్మెంట్. అంటే సర్జరీ అవసరం లేకుండా చిన్న ప్రొసీజర్ ద్వారా అంతే. దాన్ని క్యూర్ చేయొచ్చు. అంతేనా? సో ఈ నాడ్యూల్స్ అనేది మీకు చెప్పాను కదా, దే కీప్ ఆన్ గ్రోయింగ్. అది పెరుగుతూ ఉంటాయి, కానీ బినైన్ కాబట్టి స్లోగా పెరుగుతూ ఉంటాయి. బట్ మనం చాలా పెరిగాక చూద్దాంలే అనే బదులు మనకు కొంచెమైన స్వెల్లింగ్ ఉంది అంటే ఇమీడియట్గా అల్ట్రాసౌండ్ చేసుకొని దాన్ని మనం ఒక సన్న సూది ద్వారా జస్ట్ స్మాల్ నీడిల్, మనం ఎఫ్ఎన్ఏసి చేసే నీడిల్ లాంటిదే ఇంకో నీడిల్ ఉంటుంది, పెట్టేసి మైక్రోవేవ్ అబ్లేషన్ అంటాం. మనకు ఈ అబ్లేషన్ థెరపీ అంటే కాల్చి దాన్ని ట్రీట్మెంట్ చేయడం, దాన్ని అబ్లేషన్ థెరపీ అంటాం. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ప్రత్యేకించి ఏమైనా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? కొంతమంది చెప్తారు అది తినొద్దు ఇది తినొద్దు అని, అలాంటివి ఏమన్నా ఉన్నాయా? అవునండి, ఇప్పుడు ఐరన్ రిచ్ ఫుడ్స్ తినమంటారు, ఎందుకంటే మనకి ఈ హార్మోన్స్ తయారు కావడానికి మనకు ఐరన్ కావాలి అంటారు. సర్టెన్ అదర్ ఫుడ్స్ కూడా మనం సజెస్ట్ చేస్తాం వాళ్ళని ఈ ఫుడ్స్ తినమని. అంటే ఇది తినకూడదు అనేది ఏముండదు. ఐడిన్ రిచ్ ఫుడ్ ఇప్పుడు తక్కువ ఉంటే కనుక మనం ఐడిన్ రిచ్ ఫుడ్స్ కానివ్వండి, ఐరన్ రిచ్ ఫుడ్స్ కానివ్వండి, ఇవి తినమంటాము. ఎక్కువ ఉంటే కనుక ఐడిన్ తినకూడదు అని చెప్తాం. సో అలా ఆల్టర్నేట్ చేస్తూ ఉంటాం. మావెన్లో ఉన్న మెయిన్ సర్వీసెస్ ఏంటి? ఎలాంటి వాళ్ళకు ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది? ఇప్పుడు మనకు థైరాయిడ్ ప్రాబ్లంలో మనం మాట్లాడుకున్నాం, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్, యూథైరాయిడ్. యూథైరాయిడ్ అంటే నార్మల్, అన్ని లెవెల్స్ నార్మల్ ఉండి కూడా మనకు గొంతులో లీజన్స్ రావడం. సో అలా లీజన్స్ వచ్చిన వాటిని బాగా కనపడుతుంది కాబట్టి అందరూ సర్జరీకి వెళ్తారు. పాపం వాళ్ళకి తెలియదు, మనకు సర్జరీ లేకుండా ఒక సన్న సూది ద్వారా చేసుకోవచ్చు అని చెప్పి తెలియక సర్జరీకి వెళ్తారు. సర్జరీ వెళ్ళినప్పుడు అడేషన్స్ కానివ్వండి, లేకపోతే ప్రాబ్లమ్స్ కానివ్వండి, అన్నీ ఉంటాయి. ఎట్లా సర్జికల్ అంటే ఒక సర్జరీకి రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి కంపల్సరీ ఇక్కడ కూడా ఉంటాయి. ఇన్ఫెక్షన్ రావడం కానివ్వండి, ఇంకా వేరే కానివ్వండి, అన్నీ ఉంటాయి. అవన్నీ ఏం లేకుండా ఆఫీస్ ప్రొసీజర్, ఆఫీస్ అంటే మీరు ఆఫీస్లో ఇంటర్వెల్లో వచ్చి ఒక చిన్న సూది ద్వారా ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి జాయిన్ కావచ్చు. సో అంత ఈజీ అయిన ప్రొసీజర్ థైరాయిడ్ అబ్లేషన్ అండి. అందులో కూడా ఇంత ముందుకు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఉండేది. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వల్ల ఏమవుతుందంటే ఆ వేడి పక్కనున్న నరానికి తాకడం కానివ్వండి, లేకపోతే పక్కనున్న స్ట్రక్చర్స్కి తాకడం కానీ ఒక చిన్న 5% to 10% ఛాన్సెస్ ఉండేది. కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ మైక్రోవేవ్ అబ్లేషన్. మైక్రోవేవ్ అబ్లేషన్ వల్ల పక్కనున్న వెజల్స్కి కానివ్వండి ఆ వేడి తాకదు. ప్లస్ ఆ రికరెంట్ లారింజల్ నర్వ్ అని ఒక చిన్న నర్వ్ మనకి ఇక్కడ కార్నర్లో ఉంటుంది. ఆ రికరెంట్ లారింజల్ నర్వ్కి కూడా మనం వేడి తాకకుండా వాటర్ ఇంజెక్ట్ చేస్తాం చుట్టూరు. సో ఆ ఏం మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు మేము చేయబట్టి ఆల్మోస్ట్ లైక్ 6 to 7 years అవుతుందండి. ఇప్పటిదాకా ఐ హావ్ నెవర్ సీన్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ ఆన్ ఎనీ ఆఫ్ ద పేషెంట్ రావడం, చేపించుకోవడం, సంతోషంగా అదే రోజు మళ్ళీ వెళ్ళిపోవడం,